హలో అండి. ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి న్యూ ఇయర్ని? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నాను నా ఫ్యామిలీతో. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ ఈ రోజు అయితే అంటే ఈ టైంలో మేము చాలా పెయిన్లో ఉన్నాం అనమాట ఫ్యామిలీ అంతా. ఒక వైపు సంతోషమైనా కానీ ఒక పక్కన చాలా పెయిన్లో ఉన్నాం అనమాట. అది ముందు ముందు వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను ఎందు విషయం అనేది. అంటే అది చెప్పుకోలేని బాధ అనమాట మా ఫ్యామిలీలో. ఇలాంటి విషయం ఎవరి లైఫ్లో కూడా జరగకూడదు అనుకుంటున్నానండి. దీనివల్ల మేము చాలా పెయిన్ అనుభవించాము. కాకపోతే ఏంటంటే తొందరగా రికవర్ అయ్యాము. ఇందువల్ల అంటే దేవుని వల్ల మాత్రమే ఇది మాకు సాధ్యమైంది. మంచి రెసిపీ అనమాట. అంటే మంచి రెసిపీ అంటాం కన్నా ఇది చాలా రేర్గా చేసుకునే రెసిపీ అనమాట మా ఇంట్లో. కానీ చాలా ఇష్టం అనమాట, మా ఇంట్లో అందరికీ ఇష్టము. చాలా రోజులు అయిపోయిందండి చేసుకుని తిని కూడా. అందుకని చెప్పేసి ఈరోజైతే మంచిగా చేసుకుని తినాలని చెప్పేసి స్టార్ట్ చేశాను పొద్దున్నే. ఇంకా మార్నింగే లేచిన తర్వాత ప్రోటీన్ దోశ అయితే తీసుకున్నాను, మల్టీగ్రీన్ దోశ అనమాట. అది మంచిగా అన్ని పప్పులు వేసుకొని మీకు ఆల్రెడీ చూపించాను ముందు వీడియోస్లో. అది మంచిగా వేసుకుని తినేసాను, పచ్చడి వేసుకుని మామూలుగా ఒక పచ్చడి వేసుకుని తినేసాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత నేనైతే ఇక్కడ రాస్బెర్రీస్ ఉంటాయి కదండి, అవి తిన్నా అనమాట. తిన్న తర్వాత స్వీట్ క్రేవింగ్స్ వచ్చినాయి అని చెప్పేసి ఇంకా అవి తినేసిన తర్వాత కొంచెం రైస్ కూడా నానబెట్టేసుకుని పెట్టుకున్నాను. ఇంకా నానబెట్టేసిన తర్వాత మీకు ముందు వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది, హౌస్ క్లీనింగ్ దాంట్లో పెట్టాను కదండి, డీప్ క్లీనింగ్. ఆ క్లీనింగ్ అంతా రోజున చాలా క్లీన్ చేశానండి. వంట చేసుకుంటూ స్టార్ట్ చేశాను. ఇంకా చాలా పని అయితే పట్టిందండి ఆ రోజున. చాలా టైమే తీసేసుకుంది. ఎందుకంటే నేను అంటే మామూలుగా చేద్దామా అనిపించింది, కానీ నేనేంటంటే కొంచెం మార్చుదాం ఇల్లు అన్నట్టుగా ఉన్న దాంట్లో చిన్నగా ఉన్నా కానీ మనం సంతోషంగా అంటే నీట్గా కనిపించాలన్నట్టుగా నేనైతే ఏం చేశానంటే ఈసారి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కొంచెం నీట్గా పెట్టుకుందామని మొత్తం అంతా క్లీన్ చేసేసి మొత్తం అన్నీ మార్చాను అనమాట. ఆ వీడియో చూడకపోతే చూడండి, హౌస్ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చేసింది అనమాట. ఖచ్చితంగా చూడండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకున్నా అంటే హాల్ అంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే నేనైతే గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇలా మీకు గిన్నెలు కడుగుతూ కూడా మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదండి. ఇలాగా ఇంకా అది అయిపోయిన తర్వాత అంటే నేను ఇక్కడ వంట చేస్తూ అక్కడ గిన్నెలు కడుగుతూ ఒక పక్కన హౌస్ క్లీనింగ్ చేస్తూ చేశాను అనమాట. ఈరోజు నాకు చాలా పని పట్టేసింది. ఇలా నేను క్లీన్ చేస్తూ ఉన్నాను కదండి, ఈ లోపల అయితే ఇక్కడ రైస్ కూడా ఉడిగిపోయింది అనమాట. అయితే పొంగిపోయింది, అదే క్లీన్ చేస్తున్నాను ఇక్కడ. నేనంటే దగ్గరుంటే అంతలా పడకపోనేమో, కానీ నేను అక్కడ పని చేస్తున్నాను కదా, హాల్లో చేస్తున్నాను కదా, అందుకని చెప్పేసి ఇలా ఒలిగిపోయింది అనమాట రైస్. ఈవేళ ఇంతకీ నేను ఏం చేస్తున్నాను ఏంటో చెప్పలేదు కదా, అదేనండి పులిహారి. చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. నేను కూడా తిని చాలా రోజులు అయిపోయిందండి, అందుకే ఒకసారి చేసుకుందాం అనిపించింది. అందుకని మార్నింగే ఇంకా చికెన్ తీసుకొచ్చారు, మా హస్బెండ్ తీసుకొచ్చి వెళ్ళారు అనమాట. అదైతే మంచిగా వండేసుకుని ఇంకా అంటే వంట చేసుకుంటూ గిన్నెలు కడుక్కుంటూ ఒక పక్కన క్లీన్ చేసుకుంటూ అన్నీ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇంకా రైస్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అది చల్లారిపోయింది మంచిగా. అంటే వంట ఇంకా తినే టైం ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నేను ఇది చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నేను ఏం చేస్తున్నాను అనేది. పులిహారి ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి అయితే ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లు తర్వాత నేను పల్లీలు వేసుకున్నాను. పల్లీలు కూడా మంచిగా వేగిన తర్వాత శనగపప్పు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. రెండు వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని మంచిగా వేగనిచ్చుకున్న తర్వాత దీంట్లోకి అయితే తురుముకున్న అల్లాన్ని వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. కొంచెం దాంట్లోకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత పసుపు కూడా వేసుకొని అదంతా తీసేసి ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. కరివేపాకు లాస్ట్లో వేసుకొని ఇదంతా అవి పక్కన తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో నేనైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా దాంట్లో వేసుకొని దాంట్లోకి ఉప్పు, అంతేకాకుండా దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట, బ్యాలెన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి ముందుగా నేను బెల్లం అయితే దీంట్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి వేసుకోండి.
ఇక్కడ నేనైతే ఎండుమిర్చి ముందు వేపుకొని పెట్టుకున్నాను కదా, దాంట్లో ఉన్న పైన ఉండే ముచ్చుకులు ఉంటాయి కదండి, ఆ అదే పైన ఉండే ఆ ప్లేస్ అనేది కారం ఎక్కువ ఉంటుంది, ఘాటుగా అనిపిస్తుంది. అది నేనైతే ఇలా చింతపండు పులుపులో వేసేసుకుంటాను అనమాట. ఇలా వేయడం వల్ల ఆ పులుపు అనేది దాంట్లోకి లాగి ఎండుమిర్చి కూడా చాలా టేస్టీగా పుల్లగా బాగుంటుందండి. మీకు అదకని తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈసారి. ఇలాగ దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేగనిచ్చుకున్నాను అనమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకుని స్టవ్ అంటే కొంచెం చల్లారిన తర్వాత దీని అయితే మంచిగా కలుపుకుంటున్నాను. ముందుగా మనం మిక్సీ మొత్తం ఉంటాయి కదా తాలింపు అంతా కూడా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి అయితే రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు చేతితో కలిపితేనే బాగా అనిపిస్తుంది, అందుకే చేయి పెట్టాను. మీకు ఎవరికైనా అలాంటిది ఇష్టం లేకపోతే చూడకండి. ఇలాగ మంచిగా ముద్దలు లేకుండా మంచిగా పొడి పొడిలాడేలాగా కలుపుకొని తర్వాత అయితే స్పూన్ పెట్టి ఒకసారి కలిపేసుకున్నాను అనమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు చింతపండు వేసుకుంటాను. ఫస్ట్ అంతా కలవాలి, ఎందుకంటే కొంచెం కలవడానికి టైం పడుతుంది. అంటే ఒకసారి చింతపండు పులుపు కూడా వేసుకుంటే కలిసినట్టు అనిపించదు నాకు, అందుకని చెప్పేసి ఒకసారి మొత్తం అలా ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకుంటాను అనమాట. మనకి ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకోండి. ఒకసారి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నాను అనమాట. నాకు ఎక్కువైందండి, నేను కొంచెం తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. మిగిలింది నాకు ఇలాగా అంటే సరిపోయేంత వరకు వేసుకున్నాను. మరీ పులుపు ఎక్కువైనా కూడా అంత టేస్టీగా అనిపించదు కదా, పుల్లగా ఉంటుంది, అంత అనిపించదు. అందుకని చెప్పేసి నాకు ఎంత సరిపోతుందో అంత ఉంచుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. అది మళ్ళీ తర్వాత ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు, అదేం పాడవదు కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇలా చేశాను అనమాట. ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదు చూసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అనమాట. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు, ఇద్దరం కలిసి లంచ్ అయితే చేశాను అనమాట. ఇలాగా టేస్ట్ కూడా కాంబినేషన్ బాగుందండి. కాకపోతే ఏంటంటే నాకు ఉత్తి పులిహోర తినడం అయితే అలవాటు చిన్నప్పటి నుంచి. దీంట్లో చికెన్ కాంబినేషన్లో బాగుంటుందన్న సంగతి నాకు తెలియదు. మా హస్బెండ్ అయితే చెప్పారనమాట, ఈసారి ట్రై చేయి బాగుంటుంది అని అన్నారని చెప్పేసి ట్రై చేశాను. బాగానే ఉందండి, కానీ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కదా, అందుకని చెప్పేసి కొంచెం స్పెషల్గా అనిపించింది, కానీ పర్వాలేదు. కానీ నాకు ఉత్తిదే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉంటుంది, మీకు ఎలాంటివి నచ్చుతుందో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.